చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానము యోహాను సువార్త 17వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. మనం ఈరోజు వర్తమానం ముందుగా 17, 11 వచనం చదువుకుందాం. 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాము. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ, నీ నామమందు అయ్యా నీవు అయ్యా ఒక నామాన్ని ఇచ్చావు. ఆ నామాన్ని గురించి మేము ధ్యానం చేస్తుండగా, ఆ వాక్యంలో ఉన్న సందర్భాలన్నీ వివరించుండగా నా ప్రభ, మీరు మాకు తోడై ఉండి మీరే నడిపించి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం యొక్క సందర్భం ఏంటంటే, యేసు క్రీస్తు వారు భోజనం అంటే పస్కా పండుగ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత వాళ్ళకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి వాళ్ళ పాదాలు కడిగి వారి కొరకు ప్రార్థన చేసే సందర్భం. ఇక ఇది ఆయనకి చివరి ప్రార్థన. ఏది చివరి ప్రార్థన అంటే, శిష్యులతో కలిసి ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా చేయడానికి చివరి ప్రార్థన. ఇంకా ఈ ప్రార్థన తర్వాత ఆయన ఏమైపోతాడంటే సిలువ మరణానికి అప్పగిస్తాడు. ఈ సిలువ ధ్యానాల గురించి నేను మీకు చెప్పాలనుకున్నప్పుడు దానికి జరిగే ముందు సందర్భాలు, అంటే మనం మరణించడానికి ముందు సందర్భాలు. మనం మరణించేటప్పుడు ఎలా ఉంటుందంటే, మన బాధలన్నీ కూడా ఈ లోక సంబంధమైన విషయాలు, ఆస్తుల గురించి లేదా డబ్బు గురించి, ఈ లోకంలో ఉన్న అధికారుల గురించి లేదా ఈ లోకంలో ఉన్న మనుషుల గురించి అనేక విధాలుగా మనుషులు ఆలోచిస్తారు. కానీ దేవుని ఆలోచన ఏమై ఉందంటే, మొట్టమొదటిగా ఆ అధ్యాయం 1 నుంచి 9 వరకు చదువుకుంటే దేవునికి ఆయనకున్న అనుబంధాన్ని, దేవునికి ఆయనకున్న అర్హతల్ని అవన్నీ కూడా ధ్యానం చేస్తాడు. దేవునికి కుమారుడికి తండ్రికి ఉన్న ఆ అనుబంధాన్ని లేదా ఆయనకున్న ఆ బాధ్యతల్ని అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ తర్వాత 17:9 నుంచి ఏం ధ్యానం చేస్తాడంటే, ఎవరి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత మొట్టమొదటిగా మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనకి దేవునికి ఉన్న సంబంధం గురించి మన పట్ల ఎలా దేవుడు మన ప్రణాళిక ఉందో, ఏ ప్రణాళికతో మనం ఎన్నుకున్నామో, ఏ ప్రణాళికను బట్టి మనము ఈ లోకంలో జీవించామో దాన్ని నెరవేర్చామా లేదా అని మన చావు బతుకుల్లో ఉన్నప్పుడు మనము ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే 17:9 అధ్యాయం చదువమ్మా. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అది కూడా చదవమ్మా, నీకు అర్థమవుతుంది. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడంటే, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించారో, ఎవరైతే దేవుడిని పట్ల ఆ ప్రేమ, నమ్మకం, ఆయన రాజ్యం గురించి ఎదురు చూస్తున్నారో, నమ్మారో, మొట్టమొదటిగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మనం చనిపోతున్నాము, ఇక చనిపోయే ముందు నా వాళ్ళు కొంతమంది రక్షణ పొందారు. ఈ రక్షణలో ఉన్న వాళ్ళు నేను చనిపోయిన తర్వాత వాళ్ళు బలపడకోకుండా అంటే తప్పిపోకుండా ఉండాలి అంటే వారి కొరకు ముందుగా మనం ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఎవరైనా రక్షణ పొంది ఉంటే ఇంక ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఆ రక్షణ కొరకు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నేను
వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు కాదు. అంటే లోకాన్ని గురించి ముందు నీకు అంత బాధ లేదు, కానీ నీ కుటుంబం పట్ల లేదా నీ సంఘం పట్ల, నీ సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల ఆ బాధ్యత కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, లోకం కొరకైతే కాదు. ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన అన్నది మనకి చాలా అవసరం. ఎందుకంటే మనం చనిపోవచ్చు, మనం చేసిన ప్రార్థన ఎన్నటికీ కూడా చనిపోదు. అందుకని కొంతమంది ప్రవర్తన చనిపోయే ముందు వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించారు, వాళ్ళ గురించి ప్రార్థన కూడా కొంతమంది చేశారు. అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ మరణ దినాల ఉన్నప్పుడు లేదా మరణం నీకు దగ్గరగా వస్తున్నప్పుడు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలి అంటే నువ్వు లేకపోయినా కానీ వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు ఎలా జీవించాలనేది ముందుగానే మనం దేవుడికి అప్పు చెప్తే దేవుడు వాళ్ళ పక్షాల నుండి అన్ని కూడా ఆయన జరిగిస్తాడని నమ్మి అందుకని ముందు వీళ్ళ కొరకు ప్రార్థన చేయుచున్నాడు. తర్వాతమ్మా 17:10 నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఎలా ఉన్నాడంట? ఈ వాక్యాన్ని మీరు గుర్తుంచుకోండి. తర్వాత నేను ఈ వాక్యం గురించి మీకు వివరిస్తాను. ముందు ప్రార్థన గురించి చెప్పిన తర్వాత దాని గురించి ఇస్తున్నా. నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇదిగో ఈ పని చేస్తున్నానంటే దేవునికి ఏమన్నాడు? ఈ బాధ్యత ఎవరిదై ఉంది? నేను ఇలా పని సేవ ప్రారంభించి నేను పోరాడుతున్నానంటే ఈ పని నాదైతే కాదు. ఇదన్నీ కూడా నువ్వు మాకిచ్చిన బాధ్యత. మేము అనేకుల కొరకు, మా కుటుంబం కొరకు, లోకం కొరకు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయుచున్నామంటే ఇవన్నీ కూడా నువ్వు మాకిచ్చిన బాధ్యత. నీ పని నేను చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారిని, యెహోవా దేవుడిని పేరున్న దాన్ని రెండు కంపేరింగ్ చేసి నేను తర్వాత మీకు వాక్యంగా బోధిస్తాను. తర్వాత అమ్మా 17:11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మరలా ఆయన ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నేను ఈ ప్రార్థన తర్వాత లేకపోతే ఈ రోజు తర్వాత లేదా ఈ సిలువ తర్వాత లేదా సిలువ అయిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత అయినా సరే నేను ఈ లోకములో ఉండను. అంటే మనకు అర్థమైపోవాలి మనం ఈ లోకంలో ఉండే పరిస్థితి మనకి లేదు. మనం లోకంలో ఉండగానే మనం ప్రార్థించాలి. అందుకని నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. లోకం అంటే ఏంది? లోకం అంటే భూలోకం. అంటే తర్వాత వాక్యం మీకు వస్తుంది. ఈ లోకం అంటే భూలోకంలో ఉండగానే, అంటే భూమి మీద ఉండగానే, ఈ భూమండలంలో మనం ఉండగానే ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఎక్కడికి వస్తున్నాడంట? నీ యొద్దకు వచ్చుచున్నాను. నీ యొద్దకంటే అది పరలోక రాజ్యం. ఆయన ఎక్కడ ఉంటాడు? పరలోక రాజ్యంలో ఉంటాడు. అందుకని వీళ్ళేమో భూలోకంలో ఉన్నారు, నేనే పరలోక రాజ్యానికి వస్తున్నాను. నేను భూలోకంలో ఉండగానే వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. భూలోకంలో ఉన్నాను, పరలోకం నీ దగ్గరికి వస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అంటే ఏమన్నాడంటే నేను పరలోకానికి వచ్చేస్తున్నా, పరిశుద్ధుడైన తండ్రి మనిద్దరం ఏకమై ఉన్నాము. ఎలా ఉన్నారంట? వాళ్ళిద్దరు కూడా ఏకమై ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి మనం వివరించుకోవాలనుకుంటే మనకి నాకు ఇచ్చే 40 నిమిషాల సమయం సరిపోదు. నేను దాని గురించి ధ్యానించినప్పుడు అనేక పాత నిబంధనలో ఉన్న పేర్లు, పాత నిబంధనలో ఆ దేవుణ్ణి పిలిచిన పేర్లు అవన్నీ చూసుకుంటూ ధ్యానించుకుంటూ వస్తే అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పేరు మీద ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి కూడా ఎన్ని ఆ బిరుదులు ఉన్నాయి. మనం తర్వాత ధ్యానించాలి. ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు.
అంటే ఈ నామం ఎవరిచ్చారు? ఒక నామం ఉంది. ఏ నామం పడితే ఆ నామం కాపాడిద్దా? ఏ నామం పడితే ఆ నామం రక్షించబడిద్దా? అంటే కాపాడటం అంటే ఏదైనా ఈ భూలోకంలో లేదా ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా సాయం మాత్రం మనం చేయగలుగుతాం. ఇది వాళ్ళ అవసరాల కొద్దిగా ఏదైనా సాయం చేయగలుగుతాం, కానీ ఇంకా ఏ సాయం కూడా వాళ్ళని మనం చేయలేం. కానీ ఇక్కడ దేవుని నామం ఏం చెప్తుందంటే, నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు. ఎవరు అనుగ్రహించాడు? దేవుడు ఒక నామాన్ని అనుగ్రహించాడు. ఆ నామందు వాళ్ళని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఇదిగో నీ నామందు నేను ఎంత కాపాడినా సరే ఆ నాశన పుత్రుడు లేఖనము నెరవేరినట్లు వాడు ఒక్కడు మాత్రమే తప్పిపోయాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు. ఎన్ని విధాలుగా ఆయన విశ్వసించినా కానీ విశ్వాసం పొందుకోకుండా ఏం చేశాడంటే తప్పిపోయి నాశనం అయిపోయాడు. మిగతా వాళ్ళు మొత్తం కూడా అలాగే ఉన్నారు. తర్వాతమ్మా ఇక్కడ మనం ఈ నామాన్ని గురించి ముందు మనం తెలుసుకుందాం. తర్వాత కూడా చదివినాక 12 కదా, 13. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు భూలోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఎక్కడంటే చెప్పుచున్నాడు? ఇదిగో నేను ఇక్కడ భూమి మీద ఉండగానే నీ యొద్దకు రాకముందే వీరు బలపడాలని, వీళ్ళు స్థిరపడాలని, అంటే భూలోకమందు అంటే ఇక్కడే ఉన్నాను, ఈ లోకంలో ఉండగానే ఇప్పుడే వీళ్ళు బలపడాలని ఈ మాటలన్నీ కూడా నేను చెప్పుచున్నాను. ఇంకా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన నామను ఇచ్చేసుకోలేదు, కానీ భూలోకంలో ఉండగానే అక్కడ చెప్తున్నాడు. అంటే ఈ మీకు చదివేటప్పుడు లోకమందు అని ఉంటుంది, ఇక్కడ ఏముండాలంటే భూలోకమందు. అంటే వేరే వాడుక భాషలు ఎలా ఉండదంటే లోకం అంటే ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే భూలోకం అని ఇక్కడ లేదు కదా అని అనుకోవచ్చు. భూలోకం అంటే ఆయన భూమి మీద ఉండి మొదట్లో మనకి చేశాడు కదా, నేను ఎక్కడ ప్రార్థన చేస్తానంటే ఈ లోకమందు, భూలోకమందు, పరలోకమందు. నేను చేస్తున్న ప్రార్థన భూలోకమందు కాబట్టి లోకమందు అంటే ఈ లోకంలో నేను ఉండగా ప్రార్థన చేయుచున్నాను. ఎందుకంటే వాళ్ళు నమ్మటం కొరకు నేను ఈ సంగతులన్నీ కూడా వాళ్ళకి ముందుగానే చెప్తున్నాను. ఈ చెప్పిన సంగతులన్నీ వాళ్ళు తెలుసుకోవాలని ముందుగా జరగబోయేది భూలోకంలో ఉండగానే నేను చెప్పుచున్నాను. ఆ తర్వాత చదువమ్మా. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఇదిగో నన్ను ఎలాగైతే ద్వేషించారో వారిని కూడా ఏం చేస్తారు? ద్వేషిస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, అవమానపరుస్తారు. నేను నీ నామానం వస్తేనే నన్ను ఇలా అన్నారు, వీళ్ళని మరలా నేను లోకంలో పంపుతున్నా, వీళ్ళు కూడా దూషించబడతారు, అవమానించబడతారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయుట లేదు, గాని దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఇదిగో లోకంలో వాళ్ళు దూషిస్తారు, అవమానించబడతారు, నిందలు పడతారు అని ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలని ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. ఏంటంటే ఇది వీళ్ళ దూషించబడుతున్నారు, అవమానించబడుతున్నారు, చావుకి గురవుతున్నారు, అందుకని వీళ్ళని లోకంలో నుంచి తీసివేయమని నేను ప్రార్థన చేయడం లేదు. నేను ఎలా చెప్తున్నానంటే ఏదైతే దుష్టులు ఉన్నారో వారి నుంచి వారిని కాపాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా పడితే అలాగా ప్రార్థన చేయకూడదు. ఇక్కడ చిన్న పొరపాటు జరిగిన ఏమైపోయింది? వాళ్ళు తీసుకెళ్ళిపోమంటే ఏమంటాడు? తీసుకెళ్ళి అంటే వాళ్ళు దూషించబడుతున్నారు, అవమానించబడుతున్నారు, బాధపడుతున్నారని వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయటం లేదు.
దుష్టుల నుంచి కాపాడమని మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇదిగో నీ వాక్యాన్ని వాళ్ళు నమ్మాలి, ఈ వాక్యంతో వాళ్ళని ప్రతిష్ఠ చేయాలి. చదువమ్మా. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇదిగో నీవు ఎలాగైతే నన్ను పంపించావో నేను కూడా వీరిని అలాగే లోకంలోకి పంపిస్తున్నాను. నన్ను ఎలా అయితే దూషించారో, అవమానించారో, బాధ పెట్టారో, అలాంటి సమయాలన్నింటిలో ఎలాగైతే నువ్వు నాకు తోడుగా ఉన్నావో ఇదిగో వీరిని కూడా పంపిస్తున్నా, వీరికి నువ్వు తోడుగా ఉండు. నువ్వు నన్ను పంపినట్టే వీరిని కూడా నేను పంపుచున్నాను. ఆ తర్వాత వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. తర్వాత మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయటం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఈ వాక్యులు ఏంటంటే, నేను ఎలా అయితే నీలో ఏకమై ఉన్నానో, నేను ఎలా అయితే నీతో సమానంగా ఉన్నానో వీరు కూడా, అంటే ఆ శిష్యులు కూడా, ఆ శిష్యులతో పాటు ప్రజలందరూ కూడా ఎవరైతే వాక్యాన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే దేవుడి నామాన్ని బట్టి వాళ్ళు రక్షణ పొందారో వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు. మొట్టమొదటిగా తన గురించి తను చేసుకున్నాడు. రెండవదిగా తను నమ్మి వచ్చిన విశ్వాసుల గురించి లేదా శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. మూడవదిగా ఏంటంటే ప్రజలందరూ ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేశాడు. ఇందుకు ఈ ప్రార్థన చేసేటప్పుడు మనకి 3 పాయింట్లు జరిగినాయి. ఒకటి, ఫస్ట్ ఏమని ఉందంటే, నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఇది ఒక సందర్భం మనకి కనపడింది. రెండోది ఏం కనపడింది? ఏకమై ఉన్నలాగున నీవు నాకు ఇచ్చిన ఒక నామం ఉంది. ఏ నామం అంట? దేవుడు ఒక నామాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే ఆ దోత పెట్టినప్పుడు ఈయనకి యేసు అని పేరు పెట్టమని చెప్పింది. ఆయన పుట్టినప్పుడు, ఎవరు పుట్టినప్పుడు? యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఈయనకి యేసు అని పేరు పెట్టాలి. ఈ పేరు పెట్టింది ఎవరంటే పైనుంచి వచ్చిన ఒక పేరు మనకి అనుగ్రహించబడింది. ఈ యేసు అనే పేరుని ఆయన ఏం చేశాడు? ఈ యేసు అనే పేరుని ఎన్నుకోవడానికి యెహోవా దేవుడు కూడా, యెహోవా అనే మనం పాత నిబంధనలో చూసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన పేరును కొంతమందికి వెల్లడి చేయలే. ఎవరికి వెల్లడి చేయలేదో మనం చూద్దాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 చదవమ్మా. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 చదువు. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ వారికి ఎలా తెలియబడ్డాడంట? ఎవరికి తెలియబడ్డాడు? నేను సర్వశక్తి గల దేవుడును, పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ వారికి ఎలా తెలియబడ్డాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి సర్వశక్తి గల దేవుడుగా మాత్రమే వాళ్ళకి తెలియబడ్డాడు, కానీ యెహోవాగా వాళ్ళకి తెలియబడలేదు. అంటే దేవుడు కూడా కొన్నిసార్లు ఎలా ఉందంటే,
నేను తర్వాత ఈ వాక్యంలో చూసినప్పుడు యేసు అనే పేరు అంటే తెలియబడిందంటే ఆయన గుణగణాలు మాత్రమే తెలియపరిచారు కదా పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మాత్రం ఆయన పేరు వెల్లడి చేశారు. ఎందుకంటే వాళ్ళకేమో సర్వశక్తి గల దేవుడుగా తెలుసు, వీరికేమో యెహోవాగా తెలుసు. ఇంక ఈ నామం పరిపూర్ణంగా అంటే కొన్ని 7,000 సార్లు ఉంది. ఇంక ఈ నామాన్నే వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు వాళ్ళకేం తెలియదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి యెహోవా దేవుడుగా తెలియదు. ఇక్కడ ఎలా తెలుస్తున్నాడు, వీళ్ళకి యెహోవా దేవుడుగా తెలుస్తున్నాడు. ఇక్కడ నుండి కూడా యెహోవా దేవుడు. ఇక తర్వాత దేవుడు తర్వాత ఈయనకు ఒక నామం ఇచ్చాడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి ఒక నామం ఇచ్చాడు. ఆ నామాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. ఇందుకు ఆ నామాన్ని ఆయన ఆ దేవదూత ద్వారా చెప్పాడు. ఇందుకు ఈ సమయంలో ఆయన మరణాంధకర సమయంలో మరణించేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇందుకు ఈ నామాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఇందుకు మన ఇద్దరం ఏకమై ఉన్నామని అన్నాడుకి మనం కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. సరే చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 చదువుకుందాం. ఇదిగో ఈ నామాన్ని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ నామానికి కానీ ఆయనకున్న ప్రవచనం కానీ వాళ్ళు గుర్తించక ఆయన సిలువ వేసి మరణించి తర్వాత రాసిన మాటలు ఇవి. చదవమ్మా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనకి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకి అనుగ్రహించెను. ఏంటంటే ప్రతి నామమునకు కూడా పై నామమును ఆయనకి అనుగ్రహించాడు. ఇది ఈ నామం ఎక్కడెక్కడ పనిచేస్తుందో చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, ఎక్కడ ఈ నామాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళినా కానీ, తర్వాత భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఇది ఎక్కడ కూడా ఈయన నామం లేకుండా లేదు. భూలోకంలో కానీ పరలోకంలో కానీ యేసు నామను హెచ్చించాడు ఆయన. అన్ని నామాల కంటే పైనామంగా ఆయన్ని నిలబెట్టాడు. ఇందుకు ఈ నామాన్ని నిలబెట్టాడు, ఇందుకు ఈ నామాన్ని ఇంత హెచ్చించాడు. ఇందుకు ఈ నామాన్ని మాత్రమే దేవుని ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. అంటే ఆయన నామం అన్ని చోట్ల కూడా హెచ్చుగా ఉంటుంది. మరి ఈ నామాన్ని బట్టి మనకి ఏమొస్తుంది అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ అధ్యాయము 2:38. చదవమ్మా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పాప క్షమాపణ నిమిత్తమే. అదేలే అపోస్తుల కార్యములు 2:38. ఒకసారి చదవలేదండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇప్పుడు ఈ నామంలో ఏముంది? పాప క్షమాపణ ఏముందంట? ఈయన నామంలో ఏముందంటే పాప క్షమాపణ ఉంది. ఈ పాప క్షమాపణ ఎవరి దగ్గరైనా ఉందా? మనల్ని క్షమించగలిగే ఏదైనా ఉందా?
మనకు క్షమాపణ కలిగే గుణం ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడుందంటే దేవుని నామములో పాప క్షమాపణ పొందుటకు ప్రతివాడు బాప్తిసం పొందాలి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమందు బాప్తిసం పొందండి. అంటే ఎవరి నామాన బాప్తిసం పొందాలి? ప్రతి వాడు. ఎందుకు బాప్తిసం పొందాలంటే మనకి పాప క్షమాపణ కావాలి. మన జీవితాల్లో మనం ఎంతో పాపాలు చేసి ఉంటాము. ఈ పాపాలని బట్టి మనల్ని క్షమించేవాడు కానీ మనకు ఒక పాప క్షమాపణ పెట్టే నామం ఇంకొకటి లేదు. అందుకని యేసు క్రీస్తు నామమునే మీరు బాప్తిసం పొందాలి. ఆయన ద్వారానే మీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఇంకా ఏ నామములో కూడా మీరు అంటే మీరు మారు మనసు పొందాలంటే మీకు ఏం కావాలంటే యేసు క్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందాలి. అప్పుడు మీకు మారు మనసు అనేది కలుగుతుంది. మీకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని దేవుడు ఒక నామాన్ని ఇచ్చాడు. ఈ నామంలో ఏం చేస్తున్నారంటే మనుషులందరికీ వాళ్ళకున్న పాప క్షమాపణ కలుగుతుంది. వాళ్ళకి ఏం కలుగుతుందంట? మారు మనసు కలుగుతుంది. అందుకని దేవుడు ఒక నామాన్ని ఇచ్చాడు. ఈ నామాన్ని బట్టి ఏంటంటే దేవుడు ఆయన అన్ని చోట్ల ఆయన్ని హెచ్చించాడు. భూమి మీద కానీ పరలోకంలో కానీ భూమి కింద కానీ ప్రతి చోట కూడా ఆయన నామాన్ని హెచ్చించాడు. అందుకని ఈ నామంలో మనకేం దొరుకుతుంది? పాప క్షమాపణ దొరుకుతుంది. తర్వాత 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందాం. 6-7 3వ అధ్యాయము 6. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి అంటే యేసు క్రీస్తు నామమున మరలా ఏముంటుంది ఇక్కడ? ఎవరైతే ఆ రోగాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఆ జబ్బు నుంచి విడుదల పొందలేకపోతున్నారో వాళ్ళకి యేసు క్రీస్తు నామమున లేచి నడువు అంటే వాళ్ళు లేచి నడుస్తున్నాడు. ఆ తర్వాత ఎలా ఉంటదంటే ఆయన ఎన్ని బలపడి తర్వాత గంతులు వేస్తూ ఉత్సాహంగా ఉన్నాడని రాసి ఉంటుంది. అంటే యేసు క్రీస్తు నామంలో మరలా ఏముంది? ప్రతి వానికున్న రోగాలు, మనుషులకి ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ ఆయనకి స్వస్థత కలుగుతుంది. శరీర సంబంధమైన విషయాల్లో కూడా స్వస్థత కలుగుతుంది. ఇదిగో ఏదైనా పాపంలో ఉన్నారేమో, ఏదైనా అపరాధంలో ఉన్నారనో, ఏదైనా కోరికలతో ఉన్నారేమో, ఏదైనా శరీర సంబంధమైన లోభత్వం ఇదిలో ఉందేమో అది మీకు ఎలా పోతుందంటే మీ ద్వారా మీకైతే పాదు. మీ నామం వల్ల అది పాదు. అది ఎలా పోతుందంటే యేసు క్రీస్తు నామంలోనే పోతాయి. అందుకని మనం ఏదైనా బలహీనతలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే యేసు క్రీస్తు నామంలో ఈ బలహీనతను నన్ను తొలగించు అన్నప్పుడు ఎలా ఉండదంటే అక్కడ ఆయన కూడా లేచి గంతులు వేసినట్టుగా మనలో ఉన్న పాపాలు పోతున్నాయి, మనలో ఉన్న రోగాలు కూడా పోతున్నాయి. అందుకని ఏ నామం మనం ఉచ్చరించాలంటే యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించినప్పుడు మనకున్న ఆ శరీరానికి ఉన్న బాధల్లో నుంచి మనము విముక్తి పొందుతాము. ఎందుకంటే మనం అనుకుంటారు చాలా మంది, ఏ డాక్టర్ బాగు చేస్తాడా, ఎవరు నాకు సహాయం చేస్తాడా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు నాకు చేయందిస్తారని మనం ఉంటాం. కానీ యేసు క్రీస్తు నామమున నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అది నీకు అనుగ్రహించబడుతుంది. అందుకని మనం ఏది అడిగినా సరే యేసు క్రీస్తు నామమున అడగాలి. మొదటగా ఏమవుతుందో మనకి రక్షణ వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, తర్వాత రక్షణ వస్తుంది, తర్వాత మన శరీర అవయవాలన్నీ కూడా మనకి బాగుపడుతున్నాయి, తర్వాత చూసుకుంటే దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎవరి నామాన? దేవుని నామాన. అది కూడా చదువు 4:12 అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలని గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనేను. అంటే ఇది రక్షణ గురించి ఏంటంట?
ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదు. ఏ నామంలో కూడా మీకు శరీరానికి సంబంధించిన బలహీనతలు పావు. ఏ నామంలో పోతాయంట? యేసు క్రీస్తు నామంలోనే మనకి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఆకాశం పైన కానీ కింద కానీ ఎక్కడ కూడా ఏ నామం కూడా లేదు. యేసు క్రీస్తు నామంలోనే మన పాప క్షమాపణ పోతాయి. యేసు క్రీస్తు నామంలోనే మనకు బాప్తిసం జరుగుతుంది. యేసు క్రీస్తు నామంలో మన శరీరం ఉన్న బలహీనతలు పోతాయి. యేసు క్రీస్తు నామం తప్ప ఏ నామం కూడా మిమ్మల్ని విడిపించగలిగే నామము లేదు. తర్వాత చదవము లోకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో ఇక మీకు ఎక్కడ కూడా ఏ నామం కూడా మీకు లేదు కానీ యేసు క్రీస్తు నామమే. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ నామాన్ని ఆయన గుర్తు చేసుకొని ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడంటే ఆయన మరణ దినాల్లో మరణ సమయంలో ఉన్నప్పుడు చేస్తున్నాడు. అందుకని మనం ఏ నామాన్ని బట్టి నిలబడాలి? దేవుడు ఇచ్చిన ఒక నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదిగో ఈ యేసు క్రీస్తు అనే నామం పాత నిబంధనల వాళ్ళకి తెలియదు. పాత నిబంధనలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకేమో యెహోవా అనే నామము వాళ్ళకి తెలియదు. సర్వశక్తి గల దేవుడుగా వాళ్ళకి తెలుసు. ఈ గుర్తు పెట్టుకోండి. తర్వాత చదువమ్మా. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. ఏంటంట? దేవుని నామములో దెయ్యాలు కూడా మనకి లోబడతాయి. అంటే దెయ్యాలు అంటే మీకు అంటే నేనేం వివరించాలనుకున్నానంటే, దెయ్యాలు అంటే ఎవరు అనుకుంటున్నారు? దెయ్యాలు కూడా లోబడుతున్నాయి అంటే ఒకసారి గొడవలు ఆడుకున్నప్పుడు, కొట్లాడుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు, ఒకళ్ళు దూషించినప్పుడు, ఒకళ్ళు అవమానించినప్పుడు, ఒకళ్ళ మీద కేకలు వేసి అన్ని కూడా దెయ్యం పనులే. ఏంట? బాధ పెట్టే పనులన్నీ, మనుషుల్ని, ఎదుటి మనుషుల్ని బాధ పెట్టే పనులు అన్ని కూడా ఏం పనులు? దెయ్యం పనులు. ఇటువంటి పనులు చేసేటప్పుడు ఎవరైనా వెళ్ళి వాళ్ళకి అలా కాదు ఇలా చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, నేను తప్పు చేస్తున్నానని లోబడటం. అంటే ఆ దెయ్యాల్ని మీరు ఊహించుకోవచ్చు. ఈ దెయ్యాలు కూడా మన దగ్గరే ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటను వినరు. విన్నప్పుడు ఏంటంటే మనం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మాటను అంగీకరిస్తారు. ఆ మాటలు లోబడి పోగొట్టుకున్న సంసారాలు మళ్ళీ నిలబెట్టుకుంటారు. కుటుంబంలో ఉన్న గొడవల కల్లా ఎవరికి వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత సమాధాన పడతారు. కొంతకాలం, చాలా కాలం మాట్లాడుకున్న వాళ్ళు కూడా మనం వెళ్ళి చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుసుకునే సమాధాన పడతారు. లోబడడం అంటే ఇదే. ఇంకో మనుషులుగా లోపడతారు. మీలో ఉన్న లోపల ఉన్న దెయ్యం కూడా మనకి లోపడుతుంది. అలాగే ఒరిజినల్ గా ఉన్న దెయ్యాలు కూడా కొన్నిసార్లు లోబడి ఉన్నట్లుగా మనం దేవుని గ్రంథాలు మనం చూస్తాము. అందుకని వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు దెయ్యాలు కూడా లోపడుతున్నాయి. ఎవరు నామాన? యేసు నామానికి. ఈ నామం తప్ప మీకు వేరొక నామం లేదు. ఆకాశంలో కానీ భూమిలో కానీ ఎక్కడ కూడా. కొంతమంది అనుకుంటాడు నేను రక్షణ పొందడానికి ముందు నేను సరవాలి అనుకుంటాడు. నువ్వు సరవడానికి అవకాశం నీకు లేదు. నేను పరిశుద్ధుడిగా ఉంటాను అని అనుకుంటావు. నీకు పరిశుద్ధుడిగా ఉండే అవకాశం లేదు. ఎందుకు లేదంటే యేసు నామంలో నువ్వు కడగబడాలి. యేసు అనే నామాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ప్రతి వాడి నాలుక యేసు ప్రభు అని చెప్పాలి. ప్రతి వాడి మోకాలు యేసు క్రీస్తు నామాన వంగాలి. అప్పుడే మనం శుద్ధీకరణ అవుతాము. అప్పుడే మన పాప క్షమాపణలు తొలగిపోతాయి. ఇవన్నీ ఎప్పుడు చూస్తున్నాడంటే మరలా మీకు గుర్తు చేస్తున్నా, యేసు క్రీస్తు మరణం దగ్గరగా ఉన్నప్పుడు ఆయనకున్న బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి చెబుతా ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ సందర్భాలన్నీ కూడా చెప్తున్నాడు. లోక సువార్తలో మనం చూసాం కదా, ఆయన నామాన్ని బట్టి అవన్నీ కూడా దెయ్యాలు కూడా లోబడిపోతున్నాయి. తర్వాత ఆయన నామాన్ని మరలా చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాము. ఇదిగో ఈ నామం గురించి మీకు మరలా అంటే మీకు అర్థం కావాలని నేను ఇన్నిసార్లు చెప్పాను. ఆయన నామాన్ని ఎవరు ఇచ్చారంటే దేవుడు, దేవదూత ఆయనకు ఒక నామం ఇచ్చింది. ఆ నామములో ఏ పనులు జరుగుతున్నాయో మనం వివరించుకున్నాం. చదవమ్మా. ఎందుకనగా
ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును. ఎలా చేయాలంటే మనం ప్రార్థన ఫస్ట్ యేసు నామమున మన మోకాలు వంగాలి. ఆయన నామన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే నీకేం జరుగుతుంది? రక్షణ దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? మీకు రక్షణ దొరుకుతుంది. ఎక్కడ కూడా నీకు రక్షణ దొరకదు. అందుకని ఏమంటున్నాడంటే ప్రార్థన చేయుడు వాడు ఎవడో రక్షించబడు, వాడే రక్షించబడతాడు. యేసుక్రీస్తు నామమని ఎవరైతే ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు నామన పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేస్తాడో వాడు రక్షణ పొందుతాడు. తర్వాత కూడా చదువమ్మా. వారు విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? చాలు. అంటే ఇక్కడ ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మీరు ఇప్పుడు దాకా ఏయో వారిని అడిగాడు, ఎక్కడెక్కడో మీరు ఏదో రక్షణ దొరుకుతుందని, లేదా మరణం నుంచి రక్షణ దొరుకుతుందండి, రోగం నుంచి రక్షణ దొరుకుతుందని, పాపం నుంచి రక్షణ దొరుకుతుందండి, ఆకలి నుంచి రక్షణ దొరుకుతుందని అనేక మార్లు మీరు చేస్తుంటారు. కానీ ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదు. ఇదిగో యేసు క్రీస్తు నామంలోనే మీకు రక్షణ దొరుకుతుంది. ఇదిగో ఈ నామం ఇప్పుడు దాకా మీకు ఉందని తెలియదు, కానీ ఉందని తెలుసు, కానీ ఇదిగో ఈ నామంలో ప్రార్థించాలని మీకు తెలియదేమో. అందుకని ఈ నామం గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే విశ్వసిస్తారో, అంటే విశ్వసించాలంటే మీకేం తెలియాలి? ముందు ఈ నామం గురించి మీకు తెలియాలి. ఈ నామం వల్ల మీకు రక్షణ దొరుకుతుందని తెలియాలి. అసలు మీకు ఎవరు చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఎవరు ఈ నామం గురించి, ఈ పేరు గురించి మీకు తెలియకపోతే మీకు రక్షణ ఎలా దొరుకుతుంది? అందుకని ఏమంటుందంటే, ఇదిగో ఈ నామంలో ఎవరైతే విశ్వసించి అడుగుతారో వాళ్ళకి ఏం దొరుకుతుందంట? రక్షణ దొరుకుతుంది. అంటే మీకు తెలియబడుతుంది మీరు ఎలా రక్షించబడాలన్నది, మీరు ఎలా జీవించాలన్నది. ఎవరైనా మీకు ఇట్లా బోధిస్తేనే కదా మీకు తెలిసేది. మీకు బోధించినప్పుడు మీకు ఏది కూడా మీకు తెలియదు. అందుకని బోధించినప్పుడు వినండి, దాన్ని అర్థం చేసుకోండి, అలా జీవించండి. నేను వాక్యం చెప్పినప్పుడు మరలా అడుగుతాను, అడిగినప్పుడు చెప్పాలి. అర్థమైందా? అందుకని ఎవరు నామంలో జరుగుతుంది? యేసుక్రీస్తు నామాన్ని ఇచ్చాడు. నీ నామము నాకు ఇచ్చావు. ఏంటంట? నీ నామమును నాకు ఇచ్చావు. ఆ నామం ఏంటంటే యేసుక్రీస్తు నామము. ఈ యేసుక్రీస్తు నామంలో ఏం జరుగుతుందంటే రక్షణ, పాప క్షమాపణ జరుగుతుంది. తర్వాత బాప్టిజం జరుగుతుంది. అంటే మారు మనసు పొందడానికి బాప్టిజం జరుగుతుంది. తర్వాత మీకు ఆయన నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. తర్వాత మీకు స్వస్థత కలుగుతుంది. ఆయన నామం ఇంకా చాలా ఉంటుంది. ఆయన నామం వెలుగని, ఆయన నామం జీవమని, ఆయన నామం పరిశుద్ధమైనదని, ఆయన నామం కొనియాడబడే నామం అని, ఇంకా ఇలాగ అనేక నామాలు ఆయనకి ఉన్నవి. ఇదిగో ఈ నామం తప్ప మీకు ఏ నామం కూడా మీకు లేదు. అందుకని ఈ నామాన్ని మీరు విశ్వసించి, అంటే ఈ నామాన్ని బట్టి ఎవరైనా దేవుని సేవకులు మీకు బోధించినప్పుడు మీరు ఏది అడగాలన్నా ఎలా అడగాలి అంటే మరలా విశ్వసించి అడగాలి. అంటే ఇది జరుగుతుంది, నాకు రక్షణ దొరుకుతుంది, నా సమస్య విడుదలవుతుంది, నా రోగం పోతుంది. అందుకని నువ్వు ఒక చాట అంటాడు, నువ్వు ఇలా కోరుతున్నావు, నువ్వు స్వస్థత కలుగుతున్నావు, నువ్వు నమ్ముచున్నావా అంటాడు. అంటే మొదట ఏంటంటే నువ్వు విశ్వాసం ఉండాలి. ఈ నామంలో నాకు రక్షణ దొరుకుతుంది, ఈ నామంలో నేను స్వస్థత కలుగుతుంది, ఈ నామంలో నేను దెయ్యాలు వెళ్ళగలుగుతాను, ఈ నామంలో నేను ఇంకా చెప్పాలనుకుంటే పరలోక రాజ్యానికి కూడా వెళ్తాను. మరి ఈ నామాన్ని మనం ఇంతసేపు మనం చూసాము, ధ్యానించాము. ఈ నామాన్ని బట్టి మనకి రక్షణ దొరుకుతుంది, పాపక్ష అన్ని పనులు మనం వివరించుకున్నాం. మరి ఈ నామం లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతుంది? లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే పరలోకం అవుతుంది. నువ్వు ఈ నామాన్ని గనక విశ్వసించి గనక, ఈ నామాన్ని నువ్వు అనుసరించి, ఈ నామాన్ని బట్టి ఉంటే ఎలా ఉండదంటే నీ నుదుటి మీద ఆయన నామం ఉంటుందంట. ఎక్కడ ఉంటుందంట? నీకు విశ్వాసం ఉందా లేదా, నువ్వు దేవుని నామాన్ని అంగీకరించావా లేదా,
దేవుని విశ్వసించి పరలోక రాజ్యానికి వస్తానికి గుర్తు ఏంటంటే ఆయన నామం ఎలా ఉంటుందంటే నీ నుదుటి మీద రాసి ఉంటుందంట. ఆ మాట చదువుదామా? ప్రకటన గ్రంథము 22:4 అధ్యాయము. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం, దాసులు కాదు, మరలా చదువు. 22:4 చదువు. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఒక నిమిషం, నేను ఇది వాడుక భాషలో రాసినట్టున్నా. ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఎక్కడ ఉంటుందంట? ఆయన నొసళ్ళ పైన ఆయన నామము ఉంటుంది. ఇది ఎక్కడ సందర్భము? పరలోక రాజ్యానికి సంబంధించిన సందర్భం. ఈ పరలోక రాజ్యం గురించి మనం చూసినప్పుడు, వారు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనులారా చూస్తారంట. ఎలా చూస్తారంట? దేవుణ్ణి కనులారా వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు దేవుడు మరలా వాళ్ళని చూసినప్పుడు వారి ముఖ నుదుటి మీద వాళ్ళ దేవుని నామం ఉంటుంది. ఇదిగో ఈ నామాన్ని మీరు గనక పొందితేనే, ఈ నామాన్ని గనక మీరు అంగీకరిస్తేనే, ఈ నామాన్ని బట్టి మీరు ప్రార్థన చేస్తేనే, ఈ నామాన్ని బట్టి మీరు పరిశుద్ధులుగా మార్చబడితేనే, ఇదిగో ఆ నామం మీ నుదుటిపైన రాసి అది పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆ కారణం అవుతుంది. ఇదిగో నీ నుదుటి పైన కూడా ఆ నామం ఉంటుంది. అందుకనే తర్వాత కూడా చదవమ్మా. అక్కడ ఎలా ఉండదు అన్నది చిన్న మాట చదువుకొని మన సమయం లేదు కానీ ముగించేసుకుందాం. ఇదిగో ఆయన నామం మనకి ఎక్కడ ఉంటుంది? నుదుటిపై ఉంటుంది. అంటే ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు. అందుకని ఏం చేస్తాడు? ఆయన నామాన్ని ఎక్కడ ముద్రిస్తున్నాడు? నుదుటి పైన ముద్రిస్తున్నాడు. చదువమ్మా. రాత్రి ఇంకెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఏంటంటే ఇక్కడ ఆ రాజ్యం ఎలా ఉంటది? మీరు వెళ్ళే రాజ్యం నుదుటి మీద ఆ ముద్రించుకున్నప్పుడు, ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఏముండదంట? రాత్రిక ఉండదు. ఇంకేముండదంట? సూర్యుడు అంటే దీపం అనేది ఇంకా నీకు అవసరం లేదు. సూర్యకాంతి అక్కర్లేదు. దేవుడే ప్రభువై వారి మీద ప్రకాశించుచున్నాడు. ఎలా ఉందంటే దేవుని వెలిగే అక్కడ చంద్రుడు గాని సూర్యుడు గాని, శరీరానికి కావాల్సిన నీకు జీవక్రియలన్నీ కూడా ఇక్కడ నీకు సూర్యుడు చేస్తున్నాడు, కానీ అక్కడ అదేమి కూడా మీకు అక్కర్లేదు. అక్కడ ఆయన ఎలా ఉంటాడంటే వెలుగై ఉంటాడు. అందుకని పోయినసారి మనం కూడా మాట చెప్పుకున్నాం, నేను మీకు నేను వెలుగై ఉన్నాను, ఆ వెలుగు మీకు ఏమైందంటే జీవమై ఉంది. ఇంకా అక్కడ చూసుకుంటే అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయని, అనేక రకాలు కాయలు జీవవృక్ష ఫలాలు కాస్తున్నాయని, ఇంకా చాలా ఉంటాయి. అంటే మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఆయన నామం గురించి మాత్రం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాము, మన జీవితం చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలి, మనం ఎవరి పట్ల రక్షణ పొందుతాము, ఏ నామంలో మనకి రక్షణ దొరుకుతుంది, ఏ నామం వల్ల మనం రక్షించబడతాము, ఏ నామం వల్ల మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, ఏ నామాన్ని బట్టి మన శరీరంలో ఉన్న బలహీనతలు పోతాయి. ఈ నామాన్ని దేవుడు అనుగ్రహించిన నామము, ఈ నామములోనే మనకి అన్ని కూడా దొరుకుతుంది. అందుకని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి అంట. అంటే యేసు క్రీస్తు వారు ఎలా అయితే ప్రార్థన చేశాడో, తండ్రి అయిన పేరు ఏదైతే ఆయనకి ఇచ్చాడో, అంటే ఈ పేరు గురించి ఇంకా మీకు తర్వాత నేను ఆ సమయం ఉంటే వివరిస్తాను. మనం ఫస్ట్ చూసుకున్నది కూడా నామమే. ఏది? ఏ నామం? సర్వశక్తి గల దేవుడుగా ఒక నామాన్ని చూసాము. తర్వాత ఏం చూసాము? యెహోవా అను నామము చూసాము. తర్వాత ఏం చూస్తున్నాము? యేసు క్రీస్తు అనే నామాన్ని చూస్తున్నాము. ఇవన్నీ కూడా నామాలే, అంటే పేర్లు.
ఇదిగో ఈ పేరులోనే మనకి అన్ని కూడా దొరుకుతాయి. ఈ పేరులోనే మనకి ఏది కావాలన్నా కానీ మనకి అనుగ్రహించబడతాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేకపోయినా ఏముంటుంది? ఆయన పేరు. అందుకని ఎలా ఉందంటే మంచి పేరు సంపాదించుకోవటం మేలు. మనం ఏముండాలి? మనం ఉన్నా పోయిన ఎలా ఉండాలంటే మనకేముండాలి? మంచి పేరు ఉండాలి, మంచి నామం కూడా మనకి ఉండాలి. ఇంకా పరలోక రాజ్యం ఇంకొకటి కూడా అంటాడు, యేసుక్రీస్తు వారికి ఇంకొక కొత్త నామాన్ని ఇస్తాడు. ఇంకా ఆ నామం ఇంకా బయలుపరచబడలా. అది ఎక్కడ ఇస్తాడంట? పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారికి ఇంకొక నామం ఉంది. ఆ నామాన్ని తెలియపరుస్తానని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అందుకని మనకి ఈ రోజు వర్తమానం ఏంటంటే, ముందుగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఇవ్వబడిన వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి. తర్వాత విశ్వాసంగా దేవుని పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే, మన యందు దేవుడు ఏమంటాడు? నా యందు నువ్వు, నీ యందు నేను ఎలా ఉన్నానో వారు కూడా నా యందు అలా ఉండాలి అంటాడు. ఇట్లాగా ఎవరైనా ఒప్పుకుంటారా? ఇదిగో నా ఎన్ని నీయే, నువ్వు చెయ్యి, లేదా నీ అన్ని నాయి, నీ పనులన్నీ కూడా నువ్వే చేయాలని ఎవరు ఒప్పుకుంటారా? ఎవరు కూడా లేదు. సమానంగా చూడరు. ఈ లోకంలో ఎలా ఉంటది? ఎవరు కూడా సమానంగా చూడరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమానంగా చూసే తత్వాన్ని చెప్తున్నాడు. కావాలంటే ఏదైనా మనం సంఘానికి వెళ్ళినప్పుడు లేదా ఇలా ఉన్నప్పుడు వాళ్ళు సమానంగా ఎవరిని కూడా చూడరు. అందుకని మొహాలు చూసి ఆ సమానత్వాన్ని డివైడ్ చేస్తారు. అందుకని ఒక వాక్యంలో ఉంటది కదా, మీ సంఘానికి వచ్చినప్పుడు మంచి వస్త్రాలు వేసుకున్న వాళ్ళేమో ఒకలాగా, సరిగ్గా వస్త్రాలు లేని వాళ్ళనేమో ఇంకొకలాగా మీరు చూస్తారు. ఇదిగో ఇలాగా నేను నా రాజ్యంలో చూడను. నేను ఎలా అయినా ఉన్నానో నాలాగే వీరు కూడా ఉండాలి. నువ్వు నాకు ఇచ్చిన మహిమని ఇదిగో వీరికి కూడా నేను ఇస్తున్నాను. ఇదిగో అలాంటి మహిమని ఇస్తానంటున్నాడు, అలాంటి రక్షణ ఇస్తానంటున్నాడు, అలాంటి పాప క్షమాపణ ఇస్తానంటున్నాడు, ఆయన నామంలో రోగాలు పోతాయి అంటున్నాడు, స్వస్థత ఇస్తానంటున్నాడు. ఇన్ని ఇస్తానన్నా కానీ చాలా మందికి ఏముండదంట? నమ్మకం ఉండదు. ఏముండదు? విశ్వాసం ఉండదు. ఇదిగో విశ్వాసం ఉంచి నువ్వు ఈ రోజు అడిగితే గనక దేవుని నామాన్ని అన్ని కూడా మీకు జరుగుతాయి. విశ్వాసం కనుక మీకు లేకపోతే మీకు ఏది కూడా మీకు జరగదు. ఏదో ఆచారపూర్వకంగా సంఘానికి రావటం, కాసేపు ఉండటం, ప్రార్థన చేసుకోవటం, ఏదో ఇచ్చే సందా కానుకలు వేయటం, వెళ్ళిపోవటం, ఇది కాదు దేవుడు మిమ్మల్ని అడుగుతుంది. ఇదిగో మీరు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు, మీరు ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు, ఎలాగ మీకు రక్షణ కలుగుతుందో నేర్పిస్తున్నాడు. ఇవన్నీ మీరు నేర్చుకోకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తారు. మీ ఇష్టానుసారంగా మీరు ఉంటే కనుక మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత కలదు. మీకు నుదుటి పైన ఆయన ముద్ర యేసు అనే నామం మీ మీద ఉండదు. ఇంకా ఆ నామం లేనప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని నెట్టి బయటపడేస్తారు. ఇప్పుడు కూడా ఒకవేళ మీకు బైబిల్ ప్రకారం పెడితే కొంతమందికి అర్థం కాదు. నేను చూస్తూ ఉంటాను మిమ్మల్ని, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి ఏమో అర్థమవుతుంది. ఇప్పుడు నామం యేసుక్రీస్తు నామం అని బైబిల్ గురించి మాత్రం నేను ఒక్కడ కూడా బయట విషయం చెప్పుకోవడం మీకు, కానీ కొంతమందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నామం అంటే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఎవరైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కనుక ఉన్నారనుకో, ఇదిగో నా పేరు చెప్పు, నీకు అక్కడ పని అయిపోయింది అంటే ఎలా వెళ్తాం మనం? అయ్యా నాకు చాలా రోజుల నుంచి ఇల్లు రావట్లేదు అయ్యా, ఇదిగో నా రోగానికి ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా రోజుల నుంచి ఆ పథకం రావట్లేదు అయ్యా, గవర్నమెంట్ పెట్టింది అని అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారు ఒక ఉత్తర్వు జారీ చేశాడు, ఇదిగో నేను చెప్తున్నానని కనుక పంపించి ఆయన నామం కనుక నువ్వు ఉచ్చరించావనుకో, లేదా చెప్పావనుకో, ఏమైపోయింది? చిటికలో పని అయిపోయింది. లేదంటే నువ్వు ఆఫీసుల చుట్టూ తిరుగుతానే ఉండాలి, అధికారుల చుట్టూ తిరుగుతానే ఉండాలి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతానే ఉండాలి, కానీ నీకు ఎక్కడ కూడా పని అవ్వదు. ఇక నేను ముఖ్యమంత్రులు, మంత్రులు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారు పనులు అయ్యేవాళ్ళు. నేను ఎందుకు అంత హోదా ఇచ్చానంటే దేవుని నామం అలాంటి నామం. దేశాలు అధినేతల కన్నా పై దేశాల అధిపతి ఒక ఉంటాడు, ఆయన కంటే కూడా పెద్ద నామం. ఇదిగో ఈయన చెబితేనే పని అవుతున్నప్పుడు, ఇప్పుడు అని అర్థమైంది కదా. మీకు ఒక నామం గురించి అర్థం అవ్వాలంటే లోక భాషలో కూడా చెప్పాలి. అందుకని మనకి ఏదన్నా పనులు కానప్పుడు పలానా
ప్రధానమంత్రో, ఫలానా ముఖ్యమంత్రో, ఫలానా మంత్రో అని మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఆ పని అవుతుంది. అలాగే మీరు కూడా యేసు క్రీస్తు నామంలో మీరు ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అయ్యే కాకుండా లేదు, మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా కూడా మీకు అనుగ్రహించబడతాయి. అందుకని ఆయన నామంలో మీరు అడగాలి, ఆయన నామంలో మీరు రక్షణ పొందాలి, ఆయన నామంలో మీరు పాప క్షమాపణ పొందాలి. మీ శరీర బలహీనతలు ఏమైనా ఉన్నాయో ఆయన నామంలో మీరు ఒప్పుకోవాలి. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగించేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, మీరు చివరిసారిగా నా ప్రభా శిష్యుల కొరకు, లోకము కొరకు, అయ్యా నీ నామం కొరకు, నీకు దేవునికి ఉన్న సంబంధాల గురించి నా ప్రభా అనేక విషయాలు మీరు మాకు వివరించారు, మీరు మాకు సహాయం దయచేశారు. ముఖ్యంగా నా ప్రభా ఆ ప్రార్థనలోని ఒక మాట, నీకు నా నామం ఇచ్చానన్నావు. ఆ నామము ద్వారా మాకు ఏమి కలుగుతుంది? మాకు రక్షణ దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, శరీర బలహీనతల నుంచి విడుదల పొందుతున్నాము, అయ్యా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుతున్నాము, నుదుటి మీద నీ నామాన్ని ముద్రించుకుంటున్నాము. అంటే మనస్సులో నా ప్రభా అయ్యా మేమన్నీ నీ ఆలోచనలు చెప్పిన మాటలన్నీ కూడా మేము ధ్యానం చేసుకుంటున్నాము. అలాగా మేము నా ప్రభా ఈ లోకంలో జీవించి నీవు సూర్యుడు చంద్రుడు లేని అవసరం లేని తేజోమయ తేజస్సుతో నీ వెలుగుచుండగా నా ప్రభా ఆ మహిమలో మేము నిన్ను కనులారా చూస్తామని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అలాగా కనులారా నిన్ను కలుసుకునే భాగ్యము నీ పరలోక రాజ్యానికి చేరేలాగా నా ప్రభా మా అందరికీ సహాయం దయచేయండి. మేము ఎక్కడ కూడా తొలగిపోకుండా నా ప్రభా, ఇంకొక చోటు ఉంటుంది నా ప్రభా, నీవు నామాన్ని బట్టి మేము అవమానపడుతున్నాము, బాధపడుతున్నాము, హింసను పొందుతున్నాము, అయినను మాకు సంతోషమే. ఎందుకు ఈ సంతోషం అంటే నా ప్రభా మేము నీ రాజ్యానికి చేరుకోవడానికి మేము విశ్వాసం కలిగి నిన్ను అడిగినప్పుడు నా ప్రభా మేము చేరుకుంటామని నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నా ప్రభా, అలాగే ఇప్పుడు దాకా ఎవరికైనా తెలియకపోతే నా ప్రభా మీరు తెలియపరచండి, తెలియకపోతే వారికి ఎలా తెలుస్తుందనే మాట కూడా మీరు మాకు ఉత్తరం ఇచ్చారు. అలాగ నా ప్రభా మేము తెలియచేశాము, వారు అలాగ నమ్మి విశ్వసించి ఎవరైతే నా ప్రభా రక్షణ పొంది ఉన్నారో వాళ్ళు బలపడడానికి సహాయం దయచండి. రక్షణ పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొంది రక్షణ పొందడానికి సహాయం దయచేయమని మీరే మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి, దీవించి ఆశీర్వదించి ఘనపరచమని నా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.